ఇప్పుడు దాని బాధ తీరాలంటే ముందు మున్ని ఎక్కడుందో తెలుసుకోవాలి. మీ పర్సులో నా ఫోటో, అది కూడా దేవుడి పక్కన. తల్లిదండ్రులను పోగొట్టుకున్న నువ్వు ఈ చిన్న వయసులో నీ గురించి ఆలోచించడం మానేసి పరుల కోసం ఎప్పుడూ స్వార్థం లేకుండా ఆలోచిస్తుంటావు. అందులోనూ ఈ పిన్ని బాబాయిలంటే నీకు ప్రాణం కంటే ఎక్కువ. అలాంటి నువ్వు నాకు దేవత కంటే ఎక్కువే. ఇంతకీ పర్స్ ఎక్కడ పారేసుకున్నారండి? కొన్ని మనం పారేసుకోబోనా, మనకు కావలసిన వాళ్ళకి మన ఉనికిని చెప్పడం కోసం ఆ భగవంతుడే మన వస్తువులు కొన్ని పోయేలా చేస్తాడు. భాయ్ సాబ్, పాప దొరికిందా? అదే పనిలో ఉన్నా. తిండి, నిద్ర, ఆఖరికి మందు కూడా మానుకుని ఎక్కుతున్నా. కొంచెం జాగ్రత్తగా బతికరా. మనకంటే ముందు ఆ పాప సీఏకి దొరికింది అనుకో, నన్ను ఇంకెవరు కాపాడలేరు. ఏంట్రా, పార్క్లో కూర్చొని పాప గురించి వెతికితే దొరికిపోతుందా? పదా, పక్కనే నా రూమ్ ఉంది, రూమ్కి వెళ్ళి మందు కొడుతూ మాట్లాడుకుందాం. జాబే, నీతో కూర్చొని మందు కొడితే ఆ హరిగాడు నన్ను కొడతాడు. ఆ పాపను చంపమని హరిగాడు చెప్పాడు. ఇది దొరికినట్టు దొరికి తప్పించుకుని పరిశాన్ చేస్తుంది. 30 తిప్పలు పెట్టి 3 చెరువుల నీరు తాగిస్తుంది. దాన్ని ఎట్లయినా పట్టుకోవాలి. చంపేస్తా. చంపుతా అంటూ టెన్షన్ పడుతూ పార్కుల వెంట తిరిగితే పనవుతుందా? అది ఎక్కడుందో కనుక్కోవాలి. కరెక్ట్గా స్కెచ్ గీయాలి. కరెక్ట్ టైం చూసి వేసే. పదా, నా రూమ్కి వెళ్ళి మందు కొడుతూ ఎలా చేయాలో ఆలోచిద్దాం. పదా, ఇంకా చూస్తున్నావేంటి? పదా, రూమ్కి వెళ్ళి మాట్లాడుకుందాం. ఏరా, చేసిందంతా చేసి ముసుగుతని నిద్రపోతున్నావా? పోలీస్ స్టేషన్లో మంచి బెడ్ సిద్ధం చేశాను, అక్కడికొచ్చి రెస్ట్ తీసుకుందు గాని లేరా. ఎవరు ఎవరు? గుడ్ మార్నింగ్ సార్. ఎరా, ఇంతసేపు ఆ ఇన్స్పెక్టర్ గొంతుతో నన్ను బెదిరించి ఇప్పుడు ఏమీ తెలియని నంగనాచినా గుడ్ మార్నింగ్ చెప్తున్నావా? చెప్పేస్తాను రే. వదిలేయండి మహాప్రభు, నాకే పాపం తెలీదు. మీరు ఎదురుగా ఉంటే నా గొంతుతో నేనే మాట్లాడలేను. అలాంటిది నేనేంటి ఇన్స్పెక్టర్ గొంతుతో మాట్లాడటం ఏంటి? వదిలేయండి సార్. అబ్బా, నువ్వు చేయకపోతే ఇంకెవరు చేస్తారా? ఆ రోజు రాజేంద్రతో మాట్లాడుతున్నప్పుడు నా పక్కన ఉన్నది నువ్వొక్కడివే. ఈ రోజు ఆ ఇన్స్పెక్టర్ గొంతు వినిపించినప్పుడు కూడా ఇక్కడ ఉన్నది కూడా నువ్వే. నేను రాజేంద్రతో మాట్లాడింది రికార్డు చేయడమే కాకుండా ఇప్పుడు నన్నే భయపడతావా? నిన్ను చంపేస్తాను. వీడిని ఈరోజు చంపేస్తాను రా.
నేను మాట్లాడిన రికార్డ్ చేసి నన్నే బెదిరిస్తాడా? నన్నే బెదిరిస్తాడా వీడు? జరిగిన దాంట్లో ఆయనకేం సంబంధం లేదు. మామయ్యతో మాట్లాడిందే కాకుండా డాక్టర్తో మాట్లాడింది కూడా రికార్డ్ చేసి క్యాసెట్ పంపింది నేను. క్యాసెట్ పంపింది నేను. రాజేంద్రతో నేను మాట్లాడినంత రికార్డ్ చేసింది నువ్వా? అవును, నేనే చేశాను. ఎందుకురా? ఎందుకింత పనిచేశావు? ఈ దెబ్బకి రాజేంద్ర లోపలికి పంపించి నేను కేసులోంచి బయటపడదామనుకున్నాను. ఎందుకు నా ప్లాన్ మొత్తం నాశనం చేశావు? ఓ, పిల్లనిచ్చిన మామ కదా అని రాజేంద్ర మీద జాలిపడి కాపాడాలనుకున్నావా? అంటే తోడబుట్టిన అన్నయ్య కంటే పిల్లనిచ్చిన మామే ఎక్కువైపోయాడరా నీకు? తోడబుట్టిన అన్నయ్య కంటే పిల్లనిచ్చిన మామ ఎక్కువ కాదో నాకు తెలియదన్నయ్య. కానీ కట్టుకున్న భార్య మాత్రం ఖచ్చితంగా నీకన్నా ఎక్కువే. దొంగ ఫోటోలు చూపించి నువ్వు నా భార్యను బ్లాక్మెయిల్ చేయగలేంది, ఉన్నదాన్నే రికార్డ్ చేసి నేను నిన్ను బ్లాక్మెయిల్ చేయడంలో తప్పులేదు కదన్నయ్య. ఒక రకంగా చెప్పాలంటే నువ్వు నా భార్యతో ఇన్నాళ్ళు ప్రవర్తించిన తీరుకు నేను తీర్చుకున్న ప్రతీకారం. నువ్వెన్ని వెధవ పనులు చేసినా అన్నయ్య కదా అని ఆలోచించి వదిలేస్తున్నాను. ఇంకోసారి ఇలాగే ప్రవర్తించావనుకో, ఇంకా ఆలోచించడం ఉండదు. ఒరిజినల్ క్యాసెట్ డైరెక్ట్గా పోలీస్ స్టేషన్ చేరుతుంది. జాగ్రత్త. కొట్టాడండి దెబ్బ. ఈ దెబ్బకి అయ్యగారి తల దిమ్మ తిరిగిపోయి ఉంటుంది. ఇన్నాళ్ళు ఎవ్వడు ఏమి చేయలేడని విర్రవీగాడు. ఇప్పుడు ఇంట్లోనే సరైన ముగ్గురు దొరికాడు. పోనీలే అన్నయ్య కదా అని ఊరుకుంటుంటే రోజు రోజుకి నా ఆగడాలు ఎక్కువైపోతున్నాయి. ఊరుకో ప్రియా. అన్నయ్య ఇంకెప్పుడు నీతో తప్పుగా ప్రవర్తించాడు. ఇన్నాళ్ళు అన్నయ్య నిన్నెన్ని మాటలు అంటున్నా, నీకు తండ్రి లాంటి వాడు కదా, ఒక మాట అంటే తప్పే ఉందిలే అని నువ్వు బాధపడుతున్నా సరే నేను ఓర్చుకుంటూ వచ్చాను. కానీ నేను స్పృహ లేకుండా చేసి అలా ఫోటోలు తీయడం తట్టుకోలేకపోయాను ప్రియా. ఇంకెప్పుడు ఇలాంటి పని చేయడు. అన్నయ్యకు సరైన ట్రీట్మెంటే ఇచ్చాను. ఇంకెప్పుడు నీ జోలికి రాడు. ఊరుకో ప్రియా. ఈరోజు నీ ముఖంలో కనిపించాల్సింది సంతోషమే కానీ కన్నీళ్లు కాదు. ఈరోజు మన పెళ్లి రోజు అన్న విషయం మర్చిపోయావా? పెళ్లి రోజు చేసుకునేంత సంతోషంలో ఉన్నామండి మనం. నేను మీ దగ్గరికి రావాలనుకున్నప్పుడు నేనంటే మీకు ఇష్టం లేకపోయింది. మీరు నాకు దగ్గర అయ్యేసరికి మన జీవితంలో సంతోషమే పోయింది. అమ్మనయ్యే అదృష్టం లేదు, అమ్మా నాన్నలు చూసుకునే అదృష్టమూ లేదు. చివరికి
కన్న తండ్రి కటకటాల మధ్య ఉన్నా కనీసం కాపాడుకోలేని పరిస్థితిలో ఉన్నాం. ఎన్ని బాధల మధ్య మన పెళ్లి రోజు సంతోషంగా ఎలా జరుపుకుంటామండి? మామయ్య గారికి ఏం కాదు ప్రియా. మామయ్య అరెస్ట్ కావడానికి కారణమైన అన్నయ్యే స్వయంగా వెళ్ళి మామయ్యను విడిపించేలా చేశాను. మామయ్య ఇప్పుడు క్షేమంగా ఉన్నారు. ఇంకెప్పుడు అన్నయ్య మామయ్య విషయంలో జోక్యం కూడా చేసుకోరు. మామయ్య గురించి నువ్వు ఎలాంటి టెన్షన్ పెట్టుకోవద్దు. నాకెందుకో అమ్మా నాన్నల్ని చూడాలనిపిస్తుందండి. వాళ్ళు మనకి దూరంగా ఉండి ఎన్ని కష్టాలు పడ్డం చూసి తట్టుకోలేకపోతున్నాను. ఒక్కసారి అమ్మా నాన్నలతో మాట్లాడాలనుందండి. నన్ను మా అమ్మా నాన్నల దగ్గరికి తీసుకువెళ్ళండి. ఒక్కసారి అమ్మా నాన్నలతో మాట్లాడాలనుందండి. నన్ను మా అమ్మా నాన్నల దగ్గరికి తీసుకువెళ్ళండి. తీసుకెళ్తాను ప్రియా. కానీ అత్తయ్య మామయ్య ఎక్కడున్నారు ముందు తెలుసుకోవాలిగా. పోలీస్ స్టేషన్లో అడిగితే తెలిసిపోతుంది కదండి. నాన్నగారు ఒక రోజంతా స్టేషన్లో ఉన్నారు కదా. ఖచ్చితంగా నాన్నగారి డీటెయిల్స్ పోలీసులకు తెలుస్తుంది. వాళ్ళని అడిగితే నాన్నగారి అడ్రస్ తెలుస్తుంది కదా. పోలీస్ స్టేషన్కి వెళ్దామండి. సరే, గుడికెళ్ళి అక్కడి నుంచి పోలీస్ స్టేషన్కి వెళ్దాం. బయలుదేరు. లేచి తయారవు. ఐఎమ్ సారీ సార్, ప్రాబ్లం ఏం అవలేగా? ఏంట్రా కారుతో గుద్దేసి ఎనీ ప్రాబ్లం అని అడుగుతున్నావా? కళ్ళు నెత్తికెక్కాయా? మైండ్ యువర్ టంగ్. కొంచెం మర్యాదగా మాట్లాడండి. ఇది వన్ వే. రాంగ్ రూట్లో వచ్చింది మీరు. తప్పు మీరు చేసి నన్ను అంటున్నారేంటి? ఎరా నాకే రూల్స్ చెప్తున్నావా? నేను ఎటు వెళ్తే అదేరా కరెక్టు. యాక్సిడెంట్ చేసినందుకు నువ్వు నాకు ఫైన్ కట్టాలి. డబ్బులు తీరా డబ్బులు చెయ్యి తీరా. అనవసరంగా గొడవలు ఎందుకు, వచ్చేయండి. గొడవలెందుకు వచ్చేయండి అంటే నాతో గొడవపడి కొట్టేద్దామనే? ఏంట్రా కొడతావా? కొట్టు, కొట్రా, కొట్రా, కొట్టమంటే కొట్రా, కొట్టు, కొట్రా, కొట్రా చూస్తాను. ఏమండి, మీకు దండం పెడతాను. ఏమండి, డాడీ ఫోటో. డాడీ ఫోటో ఇక్కడికి ఎలా వచ్చింది? అవును, ఇక్కడికి ఎలా వచ్చింది?
ఎక్కడిదో అల్లరి గాలి సరదాగానే వీచే చిన్నారి కిన్నెర సాని పయనాలేమో చూసి